మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. జాతక చక్రంలో మనకి 12 భావాలు ఉంటాయి. మరి ఈ 12 భావాలలో ఏ గ్రహాలు మీ జాతక చక్రంలో కలయిక, దృష్టులు మంచి ఫలితాలు ఇస్తాయి, అట్లాగే అదృష్టాలు కూడా. ఎవరికైనా లగ్న పంచమ భాగ్యాధిపతులు కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది. వాళ్ళు ఒకరికొకరు దృష్టి కూడా మంచిదే. అట్లాగే లగ్నాధిపతి ఏ గ్రహాన్ని చూస్తూ ఉన్నారు, ఏ గ్రహం మీద దృష్టి ఉందా, అట్లాగే పంచమాధిపతి కూడా ఏదైనా గ్రహం మీద దృష్టి ఉందా, భాగ్యాధిపతి కూడా ఏదైనా గ్రహం మీద దృష్టి కలిగి ఉందా, ఆ గ్రహము మీ జన్మ లగ్నానికి పాపులైతే ఆ పాపత్వం పోతుంది. దృష్టి అన్నప్పుడు లగ్నాధిపతి సింహలగ్నం అనుకోండి. సింహలగ్నం అంటే రవి గ్రహం, లగ్నకారకుడు రవే, లగ్నాధిపతి రవే. సింహలగ్నానికి 1, 2, 3, 4, 5, 6 6వ స్థానాధిపతి శని భగవానుడు. అట్లాగే 8 గురుగ్రహం, 12 బుధగ్రహం. ఇందులో రవికి ఒకే దృష్టి ఉంటుంది కాబట్టి షష్టాధిపతి అష్టమాధిపతి శని భగవానుడు కుంభంలో ఉన్నప్పుడు ఈ దృష్టి శని భగవానుడి మీద పడుతుంది కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. మరి అష్టమాధిపతి ఎవరు? గురుగ్రహం, లగ్నాధిపతికి మిత్రుడు. ఆయన పరస్పర దృష్టి కూడా మంచిదే. అట్లాగే వ్యయాధిపతి చంద్రుడు, ఈయన పరస్పర దృష్టి ఏమవుతుంది? మళ్ళీ కుంభంలో ఉన్నప్పుడే పరస్పర దృష్టి అవుతుంది. ఇది కూడా మంచి ఫలితాలే. వ్యయాధిపతి అష్టమంలో ఉండి లగ్నాధిపతి చూడటం వల్ల, ఈ విపరీత రాజయోగంలో లగ్నాధిపతి చూడడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇట్లా చూసుకోవాలి. మరి లగ్న పంచమ భాగ్యాధిపతులు జాతక చక్రంలో అత్యంత శుభులు లక్ష్మీ అధిపతులు. ఫస్ట్ వీళ్ళు నీచపడకూడదు, అస్తంగత్వం చెందకూడదు. చెందితే లగ్న బలము, భాగ్య బలము, పంచమ బలం. అయితే అస్తంగత్వం చెందినప్పుడు ఏ గ్రహంతో అస్తంగత్వం చెందారు? రవి గ్రహంతో అనుకోండి. రవి చాలా కాంతిమంతుడు. అయితే అస్తంగత్వం చెందినప్పుడు ఈ బలం యొక్క, ఈ గ్రహం యొక్క, ఏ గ్రహం అయితే అస్తంగత్వం చెంది ఆ గ్రహం పూర్తిగా ఫలితాలు ఇవ్వదు అని చెప్తారు. అయితే ఫలితాలు ఇవ్వడం కన్నా రవిగ్రహం యొక్క బ్రైట్నెస్ ఈ గ్రహం మీద ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం ఉంది. కుజగ్రహంతో అస్తంగత్వం చెందారా, శనిగ్రహంతో అస్తంగత్వం చెందారా, దాన్ని బట్టి కొన్ని ఫలితాలు అనేవి మారిపోతాయి. రవిగ్రహంతో ఎక్కువ అస్తంగత్వం చెందేది శుక్రగ్రహం, బుధగ్రహం. ఎందుకు అంటే రవికి దగ్గరగా అటు ఇటుగా రవితో కలిసి ఉన్నది వీళ్ళిద్దరే. అప్పుడప్పుడు గురుడు అస్తంగత్వం, శుక్ర అస్తంగత్వం కూడా వస్తుంది. అస్తంగత్వం చెందడం వల్ల ఈ గ్రహం, రవి గ్రహం యొక్క వేడి తట్టుకొనలేక అవి ఫలితాలు ఇవ్వవు అని చెప్తారు. అట్లాగే ఎట్ ఏ టైం ఆ గ్రహం మీద బ్రైట్నెస్ కూడా పడుతుంది, దానివల్ల ప్రాబ్లం ఉంది. అంటే శనిగ్రహం దగ్గర అస్తంగత్వం చెందారనుకోండి, అంటే శనికి దగ్గరగా వెళ్ళిన గ్రహం, ఒక్కొక్కసారి శనిగ్రహమే అస్తంగత్వం చెందుతారు. శనిగ్రహమే ఒక్కొక్కసారి అస్తంగత్వం చెందుతూ ఉంటారు. శని భగవానుడు అన్నది చీకటి నీడ, రవి దగ్గర అస్తంగత్వం చెందుతారు. అప్పుడు ఇట్లా చెందినప్పుడు శని భగవానుడు మీ జన్మ లగ్నానికి శుభుడైతే మంచిదే.
కానీ కంబషన్ అస్తంగత్వం చెందిన ప్లానెట్స్ మంచి ఫలితాలు ఇవ్వవు అని చాలామంది ప్రతి జ్యోతిష్కులు చెప్పిదే. ఇది మనకు ఋషులు అందించిందే, కరెక్టే. కానీ రవిగ్రహం యొక్క అతి కాంతి పడుతుంది ఆ గ్రహం మీద, అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వేడి తట్టుకోలేక ఆ గ్రహం ఇవ్వవలసిన ఫలితాలు ఫాస్ట్గా ఇవ్వదంతే అస్తంగత్వం చెందడం అంటే. గ్రహం ఫలితాలు అయితే మాత్రం ఇస్తుంది. ఇట్లా ఈ విధంగా తీసుకోండి. ఇంకా 6, 8, 12 భావాల్లో మీ లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ అక్కడ ఉండి ఏ గ్రహంతో అయినైతే కలిస్తే, ఫస్ట్ లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి షష్ఠ, అష్ట, వ్యయ స్థానాల్లో ఉంటే ప్రాబ్లం కదండి. ప్రాబ్లం అన్నది అది కాదండి. ఇప్పుడు మీకు లగ్నాధిపతి వచ్చి వ్యయంలో పడ్డారు అంటే మీరు ఈ 12 భావాలు దాటి 12వ భావానికి వెళ్తారు. అంటే ఏదైనా ఒక గ్రహం తన వెనక రాశిలోకి వెళితే ఇబ్బంది అని చెప్తాం, ముందు రాశిలోకి వెళితే మంచిది. అంటే ఇలా క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తే దాని పక్క రాశి కాకుండా దాని తర్వాత రాశికి వెళితే డిగ్రీస్ తేడాలో ఫలితాలు మారుతాయి. దాని పక్క రాశి వెనుక రాశి అవుతుంది. దానివల్ల ఏంటి అంటే మనం లగ్నాధిపతి 12లో ఉంటే విదేశాలకి వెళ్ళడం జరుగుతుంది. అంటే మనకి దూరంగా ఉన్న రాశిలోకి వెళ్ళడం. అదే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నారనుకోండి, అష్టమం ఏమి సూచిస్తుంది అన్నది తీసుకోవాలి, షష్టం ఏమి సూచిస్తుంది అని తీసుకోవాలి. దాని ఫలితాలుతో వీళ్ళు పైకి వస్తారు. పూర్తిగా పాడైపోయినట్టయితే కాదు. కానీ లగ్న పంచమ భాగ్యాధిపతులు కేంద్రాధిపతులతో కలిస్తే ఇది లక్ష్మీనారాయణ యోగం. ఎందుకంటే కేంద్రాలు విష్ణు స్థానాలు. అంటే లగ్నం తీసేయండి, ఇక్కడ పంచమ భాగ్యాధిపతి లగ్నం ఒక కేంద్రం కింద, ఒక కోణం కింద తీసుకుంటాం. అంటే విష్ణువు ప్లస్ లక్ష్మీ స్థానాలు కలిస్తే ఇది మంచి యోగం. అంటే షష్టాష్టమ స్థానాల్లో ఉండి వేరే ఏదైనా గ్రహాలు అవి విష్ణు స్థానాధిపతులు అయితే, ఇప్పుడు దశమాధిపతి వెళ్ళి మనకి 12లో ఉన్నారు అంటే విదేశాల్లో ఉద్యోగం చేస్తారనేది ఇక్కడ చూపబడుతుంది. అదే లగ్నాధిపతి వచ్చి అంటే ఈ రెండు కాంబినేషను లక్ష్మీ స్థానం ఏర్పడింది, కానీ వ్యయస్థానం అవ్వడం వల్ల ఉన్న ఊర్లో సంపాదించే కన్నా బయట ఊరెళ్ళి ఉద్యోగం చేసుకుంటే వీళ్ళు స్థిరత్వం ఎక్కువ వస్తుంది. అదే లగ్నంలోనో, పంచమంలోనో, భాగ్యంలోనో కలయిక, లేకపోతే చతుర్థంలోనో, సప్తమంలోనో, దశమంలోనో కలయిక ఉంటే వాళ్ళు సప్తమం తీసుకుంటే ఇక్కడ విదేశం వస్తుంది, అట్లాగే పార్ట్నర్షిప్ వస్తుంది, మన ఎదుటి ప్రపంచం ఇది. లగ్నం మనమైతే సప్తమం ఎదుటి ప్రపంచం ఇట్లా మారుతుంది. చతుర్థం తీసుకున్నాం, చతుర్థంలో ఉన్నారనుకోండి కలయిక, చతుర్థం అంటే ఉన్న జన్మస్థలంలోనే అని వస్తుంది. దశమంలో ఉన్నారనుకోండి కలయిక, భాగ్యాధిపతి ప్లస్ దశమాధిపతి కలిస్తే ఇది ధర్మ కర్మాధిపతి యోగం అంటారు. అంటే చాలా మంచి పొజిషన్లో ఉండి ఉన్న ఊర్లోనే ఉంటారు ఈ యోగం వల్ల అని చెప్పబడుతుంది. అందువల్ల మీ జాతక చక్రంలో ఏదైనా అశుభాలిచ్చే గ్రహాలు కలయిక కన్నా లగ్న పంచమ భాగ్యాధిపతుల దృష్టి ఉంటే ఆ దోషం పోతుంది. కలయిక ఉన్నప్పుడు శుభస్థానాల్లో ఉంటే మంచిది. ఇప్పుడు ఒక తులా లగ్న జాతకులు లగ్నాధిపతి శుక్రుడు, పంచమాధిపతి శని భగవానుడు, భాగ్యాధిపతి బుధుడు, వీళ్ళు ముగ్గురు
ఏ లగ్నానికైనా శనిపాలిత లగ్నాలకి శనిపాలిత గ్రహాలే లగ్న పంచమ భాగ్యాధిపతులు అవుతారు. గురుపాలిత లగ్నాలకి గురుపాలిత గ్రహాలే పంచమ భాగ్యాధిపతులు అవుతారు. ఇప్పుడు ఈ శుక్రుడు ఒక కేంద్రం ఒక కోణంగా చెప్పబడుతుంది. పంచమంలోనే శని భగవాన్తో కలిశారనుకోండి, ఇది ఒక యోగం. చతుర్థానికి కూడా శని భగవానుడే అయ్యారు. అంటే జన్మస్థలంలో వీరు నివసిస్తారు. జన్మస్థలంలోనే వీళ్ళ సంపాదన ఉంటుంది. అట్లాగే సప్తమాధిపతి కుజుడు ఇక్కడ. ఓకే, భాగ్యాధిపతి బుధుడు, ద్వితీయాధిపతి కూడా కుజుడు అయ్యారు. వీళ్ళిద్దరూ భాగ్యాధిపతితో కలయిక, బుధుడితో కలయిక. మరి వీరిద్దరూ శత్రుగ్రహాలు కదండి, శత్రుగ్రహాలు కదా, కలయిక ఎక్కడ ఉంటే మంచిది? వీళ్ళిద్దరూ శత్రుగ్రహాలే, కానీ భాగ్యాధిపతి బుధుడు గ్రహం అవ్వడం వల్ల వీళ్ళిద్దరి కలయిక కేంద్రాల్లో ఉంటే మంచిది. ఎక్కడ లగ్నంలో ఉన్నారనుకోండి, బుధుడికి ఇక్కడ దిగ్బలం వస్తుంది. దిగ్బల ఫలితాలు భాగ్యాధిపతితో కలిసిన సప్తమాధిపతి మంచిది. అంటే భార్య లేక భర్త ద్వారా భాగ్యం అనేది ఉంటుంది. ఇలా తీసుకోవాలి. అదే ఒక వృశ్చిక లగ్న జాతకులు, ఇది గురుపాలిత గ్రహం, కుజగ్రహం, పంచమాధిపతి గురుడు, భాగ్యాధిపతి వీళ్ళకి చంద్రుడు. ఓకే, ఈ గురుచంద్రులు వచ్చి భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నారు. చంద్రుడు ఇక్కడ నీచం కదండి. ఇక్కడ పంచమాధిపతితో కలయిక ఉండడం వల్ల ఆ దోషం పోతుంది. భాగ్యాధిపతి నీచపడ్డాడు, కానీ పంచమాధిపతి గురుడితో వల్ల దోషం పోతుంది. గురుడికి ఇక్కడ దిగ్బలం పొందిన గ్రహం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ గ్రహంతో లేదు, ఇదే చంద్రుణ్ణి గురుడు ఇక్కడే ఉన్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 పంచమంలో చంద్రుడున్నా భాగ్యంలో చంద్రుడున్నా గురుడు చూస్తూ ఉంటే ఇది మంచి రాజయోగం. దిగ్బలం పొందిన గ్రహం ఈ చంద్రుడిని చూస్తే. నెక్స్ట్ ఇక్కడ తృతీయాధిపతి చతుర్థాధిపతి శని భగవానుడు అయ్యారు. దశమాధిపతి రవి అయ్యారు. ఓకే, లగ్నాధిపతి కుజుడయ్యారు. సప్తమాధిపతి శుక్రుడయ్యాడు. ఓకే, ఈ సప్తమాధిపతి శుక్రుడితో మీ చంద్రుడు కలిస్తే భాగ్యాధిపతి కలిస్తే మంచి భర్త భార్య లభిస్తుంది. భాగ్యం వీళ్ళ వల్ల కలిసి వస్తుంది. అంటే వీళ్ళ వల్ల అంటే ఈ భాగ్యాధిపతితో కలిసడం వల్ల మీ భార్యకి లేక భర్తకి మంచి యోగం. ఇట్లా తీసుకోవాలి. జాతక చక్రంలో గ్రహాల కలయికుంటే అవి ఏ భావానికి సంబంధించినవి ఫస్ట్ చూడండి. ఆ భావాధిపతులు లగ్న పంచమ భాగ్యాధిపతులతో కలయికుంటే ఆ భావాలు శుభత్వం. లేదు దృష్టి ఉందండి, అవి శుభత్వం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరికి మీ లగ్న పంచమ భాగ్యాధిపతులతో ఏదైనా గ్రహాల కలయిక ఉందా, అది శుభస్థానాలైతే అత్యంత రాజయోగం. అది పాపస్థానాధిపతులైతే ఏ భావంలో కలిశారు దాన్ని బట్టి పర్సంటేజ్ మారిపోతుంది. శుభస్థానాల్లో కలిస్తే అత్యంత శుభత్వం. పాపస్థానాలతో కలిస్తే ఇందాక చెప్పినట్టు 6వ కారకుడు కుజుడు, 8, 12 కారకుడు శని భగవానుడు. ఆ భావాల్లో కలిసినప్పుడు ఈ కారకుడు ఈ గ్రహాలకి మిత్రగ్రహం అయితే శుభత్వాన్నే వస్తుంది. శత్రుగ్రహ రాశి అయినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దాంట్లో అన్ని ఒడిదుడుకులు ఫేస్ చేసి మంచి యోగాన్ని అందుకుంటారు.
ఇట్లా ఈ విధంగా జాతక చక్రంలో మీకు కానీ లగ్న పంచమ భాగ్యాధిపతులతో ఏదైనా గ్రహాలు కలిసి ఉంటే ఆ గ్రహాలు దోషాలు ఇవ్వవు. ఏ భావంలో కలిసారన్నది బట్టి పర్సంటేజ్ మారుతుంది. లగ్న పంచమ భాగ్యాధిపతుల దృష్టి ఏదైనా మీకు అశుభాన్నిచ్చే గ్రహాల మీద ఉంటే శుభత్వం. అదే గురుగ్రహం, కుజగ్రహం, శని భగవానుడు లగ్న పంచమ భాగ్యాధిపతులు అయ్యారనుకోండి, వీళ్ళకి 3 దృష్టులు ఉంటాయి. ఏదైనా దృష్టి చేత ఇప్పుడు ఒక కుంభలగ్న జాతకులు శని భగవానుడు మకరంలో ఉన్నారు. శుక్రగ్రహాన్ని, ఈయనెవరు లగ్నాధిపతి, ఒక కేంద్రం కోణాధిపతి, భాగ్యాధిపతిని చూస్తూ ఉన్నారు దశమ దృష్టితో. చతుర్థాధిపతి కూడా అయ్యారు శుక్రుడు. వీళ్ళిద్దరూ మిత్రులు. ఈ దృష్టి శని భగవానుడి దృష్టి శుక్రుడి మీద ఉన్నప్పుడు మిత్రులు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తుంది. ఇట్లా తీసుకోండి. అట్లాగే పంచమాధిపతి బుధుడు అయ్యారు. ఈ జన్మలగ్నానికి పంచమాధిపతి బుధుడు. ఈ బుధ గ్రహం ఏ గ్రహాన్ని చూస్తుంది అన్నదానికి కూడా ఉంటుంది. ఈ బుధ గ్రహం దశమంలోనే ఉండి వృశ్చిక రాశిలో డైరెక్టు వృషభ రాశిని చూస్తారు. ఎవరు పంచమాధిపతి వచ్చి వృషభ రాశిని చూస్తుంటారు. వృషభ రాశి చతుర్థ స్థానం. ఈ చతుర్థ స్థానాధిపతి షష్టాధిపతి వచ్చి చంద్రుడు ఇక్కడ ఉన్నారు. బుధుడు చంద్రుడిని చూస్తున్నారు. చంద్రుడు షష్టాధిపతి అయ్యి చతుర్థంలో ఉన్నారు. దీనివల్ల ఇక్కడ బుధగ్రహ దృష్టి ఉంది. ఇద్దరికీ దిగ్బలం. వీళ్ళిద్దరికీ బుధగ్రహ దృష్టి చంద్రుడి మీద ఉన్నందువల్ల షష్టానికి సంబంధించిన ఇబ్బందులన్నీ పోతాయి. ఇట్లా తీసుకోండి. ముందుగా లాస్ట్లో చెప్పేది ఏంటంటే, మీ లగ్న పంచమ భాగ్యాధిపతులు నీచపడకూడదు. ఒకవేళ నీచపడినట్టయితే అక్కడున్న రాస్యాధిపతి ఎవరో ఆయనతో కలిసి ఉండి ఆ గ్రహం దిగ్బలం పొందితే ఈ గ్రహం నీచత్వం అన్నది పోతుంది. లేనట్లయితే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అదే లగ్న పంచమ భాగ్యాధిపతులు ఉచ్చ పొంది ఏదైనా గ్రహాన్ని చూస్తూ ఉంటే ఆ గ్రహము పాపత్వం పోయి శుభత్వాన్ని ఇస్తుంది. అందుకే జాతక చక్రంలో ఏ గ్రహాలు కలిసాయి, మనకి ప్రతి గ్రహం మీద ఎవరెవరు దృష్టి ఉంది, అది పరస్పర వీక్షణ లేదు ప్రత్యేక దృష్టిలా, దానివల్ల జాతకం అనేది మారుతుంది. ఏదేమైనప్పటికీ మీ లగ్న పంచమ భాగ్యాధిపతులతో ఏదైనా గ్రహాలు కలిసి ఉంటే ఆ గ్రహాలు 100% మంచినే ఇస్తాయి. దృష్టి పొందిన గ్రహాలు మంచినే ఇస్తాయి. కానీ ఏ భావంలో కలయిక అన్నది ముఖ్యం. కలయికను చూసుకున్నప్పుడు అది ఏ భావంలో జరిగింది, ఆ కారకుడు ఈ గ్రహాలకి మిత్రగ్రహం అయ్యి ఒక గ్రహంకి శత్రుగ్రహం అయితే, మిత్రగ్రహం అయిన గ్రహం లగ్న పంచమ భాగ్యాధిపతులకి అవ్వాలి. అయినట్లయితే ఇక్కడ 6, 8, 12లో కలిసింది మంచి ఫలితాల్ని అందిస్తుంది. ఈ వీడియో అర్థం అవ్వకపోతే మరొకసారి చూడండి. ఎందుకంటే మీ లగ్న పంచమ భాగ్యాధిపతులు కలయిక ఉన్నప్పుడు ఏ భావంలో కలిగింది దాన్ని బట్టి, షష్టాష్టమ వ్యయాల్లో కలిసినట్లయితే షష్టానికి కుజుడు కారకుడు, అష్టమ వ్యయాలకి శని భగవానుడు కారకుడు. ఆ కారకత్వ ఫలితాలు కూడా ఈ గ్రహాలు అందిస్తాయి. కాబట్టి మీ లగ్న పంచమ భాగ్యాధిపతికి ఆ కారకుడు మిత్రుడైతే 100% ఆ భావం నుంచి
ఆ భావానికి ఉన్న దోషాలు పోతాయి. లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యం అక్కడ ఉండడం వల్ల ఆ దోషాలతో పాటు ఏ గ్రహం అయితే కలిసిందో ఆ గ్రహానికి మంచి ఇస్తుంది. కారకుడు శత్రుగ్రహం అయితే మాత్రం అంత మంచి ఫలితాల్ని ఇవ్వదు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.